నిర్గమాకాండము, నిర్గమాకాండము 16వ అధ్యాయము, 16వ అధ్యాయము 35వ వచనం. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చి 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ప్రియమైనటువంటి స్నేహితులారా, నేను ప్రారంభంలోనే ఉపోద్ఘాతంలో ఒక మాట చెప్తూ ఈ సందర్భాన్ని మీకు గుర్తు చేశాను. ఆ దినాలలో మరి ఇశ్రాయేలీయులు నివసింపవలసినటువంటి దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు వారు మన్నానే తినుచూ ఉన్నారంట. ప్రియమైనటువంటి స్నేహితులారా, వారు కానాను దేశపు పొలిమేరలు చేరే వరకు కూడా వారు మన్నాను తింటూనే ఉన్నారు. అంటే దీని భావం ఏంటంటే, ఈరోజు మన్నా దేవుని వాక్యములకు పాల్చబడితే, మన్నా జీవంగల ధర్మశాస్త్రాన్ని వాక్యములకు పాల్చబడితే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో బయలుదేరింది మొదలుకొని వారు కానాను యొక్క పొలిమేరకొచ్చే వరకు కూడా, ప్రియమైన మిత్రులారా, వారు ఆరోగ్యంగా, క్షేమంగా, సజీవంగా 40 సంవత్సరాలు రాత్రుళ్ళు పగలు వారు ప్రయాణం చేయగలిగారు అనంటే, శారీరకమైన శక్తి గాని, బలము గాని ఎందుకు పనిచేయదు. ఇక్కడ రాయబడింది చాలా స్పష్టంగా, వారు మన్నానే తినుచూ వచ్చిరి. ఈరోజు జీవంగల దేవుని వాక్యముతో ఉన్నవాడు, జీవంగల దేవుని వాక్యముతో సహవాసం చేసేవాడు, జీవంగల దేవుని వాక్యముతో ఏకమైపోయి లీనమైపోయేవాడు ఉన్నతమైనటువంటి శక్తిని సొంతం చేసుకోగలుగుతాడు. ఈరోజు బలమైనటువంటి కార్యాలు చేయగలుగుతాడు, బలమైన కార్యాలు చూడగలుగుతారు, బలమైన కార్యాలు అనుభవించగలుగుతారు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ వచ్చిన భాగాలను పరిశీలన చేయాల్సిందిగా నేను ప్రభువు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకనంటే, దేవుని యొక్క వాక్యముతో సహవాసం చేసేవాళ్ళు అపవాదికి, శోధనలకు, అప్పులకు, నిందలకు, అవమానాలకు భయపడాల్సిన పని లేదు. ఎందుకనంటే, వాక్యమే అన్ని విధాలుగా మనల్ని ధైర్యపరిచి, వాక్యమే తన చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తది. కాబట్టి ఈరోజు అలాంటి అద్భుతమైన జీవం కలిగిన, శక్తి కలిగినటువంటి జీవాహారమైన దేవుని వాక్యముతో సహవాసం చేయకుండా, క్రైస్తవుణ్ణి, క్రైస్తవరాళ్ళని చెప్పుకుంటూ, ఈరోజు నామకార్థమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ నువ్వు వెళుతున్నట్లయితే, ఇది దైవ చిత్తము కాదని, దైవ చిత్తానుసారమైన భక్తిని మనము చేయలేకపోతే దేవుడు మన ప్రార్థన వినడని, అంత మాత్రమే కాకుండా నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని మనం సొంతం చేసుకోవడం అది కలగా మిగిలిపోద్దని ఈరోజు చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ వాక్యం వింటున్నప్పుడు మీరుంటున్న స్థలములోనే, ఈ క్షణంలోనే ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ, ఈరోజు ఇంతవరకు ఒకవేళ కొన్ని అనువైన కారణాల వలన నిర్లక్ష్యముతో దేవుని మందిరానికి, వాక్యానికి దూరంగా ఉన్నావేమో, వాక్యాన్ని విని కూడా ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టేస్తున్నావేమో, ఖచ్చితంగా వాక్యాన్ని పాటించాలి, అనుభవించాలని ఒకవేళ విన్నప్పుడు నిర్ణయం తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని కొనసాగించలేకపోతున్నావేమో. ఈ విధమైనటువంటి లోపాలు ఈరోజు నీలో, నాలో, మనలో ఎంతమందిలో ఉన్నా ఇప్పుడే సరి చేసుకొని, ఓ పిల్లరా, దేవుని యొక్క చిత్తాన్ని, ఉద్దేశాన్ని మనం ఈ క్షణమందు నెరవేర్చడానికి ఈరోజు నీవు సిద్ధంగా ఉన్నట్లయితే, ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు అంగీకరిస్తాడు, మన పరిస్థితులను స్థిరపరుస్తాడు, ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైన కార్యాలు మనం అనుభవించేలా దేవుడు చేస్తాడు. కనుక అటువంటి కృప, అటువంటి సన్నిధి దేవుడు మీ అందరికీ కలగ చేయునుగాక. ఆమేన్.